ఈ మూవీ అయితే సెకండ్ 3 days హైయెస్ట్ గ్రాసర్ గా అయితే ఉందన్నమాట. మరి అయితే అఖండాక ముందు బాలకృష్ణ గారు అయితే చాలా డల్ ఫేస్ లో అయితే ఉన్నారనమాట. అప్పుడే బాలకృష్ణ గారు ఫస్ట్ హిట్ కొట్టారు, మళ్ళీ 2025 డిసెంబర్లో అయితే మళ్ళీ సెకండ్ హిట్ అయితే కొట్టారు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాలయ్య బాబు అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే కలెక్షన్ సునామీ అయితే సృష్టిస్తున్నారనమాట. అయితే ఏ ముహూర్తంలో అఖండ టు తాండవం అని చెప్పి ఆ కింద తాండవం అనే టైటిల్ ఎట్లా పెట్టారో నాకు తెలియదు, కానీ ఏ ముహూర్తంలో పెట్టారో తెలియదు, కానీ ఇప్పుడు థియేటర్లో అయితే తాండవం ఆడేస్తుంది అనమాట సినిమా అయితే. ఇప్పుడైతే ఈ మూవీ అయితే వీకెండ్ 3 days లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పి అయితే చూసుకుందాం అనమాట. అలాగే బాలకృష్ణ గారు లాస్ట్ 5 movies తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ అయితే సెకండ్ 3 days హైయెస్ట్ గ్రాసర్ గా అయితే ఉందన్నమాట. మరి ఆ 5 movies కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, మరి ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్ ఎలా ఉన్నాయి ఒకసారి అయితే చూసుకుందాం అనమాట. కానీ ఈ మూవీకి సంబంధించి అయితే ఫస్ట్ అయితే పాజిటివ్ టాక్ గానే ఈ మూవీ అయితే ప్రెజెంట్ అయితే నడుస్తుంది అనమాట. కానీ చాలా మంది యాంటీ ఫ్యాన్స్ అయితే దీన్ని అయితే నెగిటివ్ టాక్ కింద అయితే కన్వర్ట్ అయితే చేస్తున్నారనమాట. కానీ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అనే టాక్ మీద అయితే నడవట్లేదు. ఒకవేళ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ మీద నడిచుంటే ఈ పాటికైతే 100 కోట్ల సిఆర్, అలాగే 200 కోట్ల సిఆర్ అయితే ఈ పాటికే దాటేసేది. 150 వరకు అయితే వెళ్ళేదనమాట. 200 కాదు కానీ 150 సిఆర్ వరకు అయితే ఖచ్చితంగా దాటేది బ్లాక్ బస్టర్ టాక్ వచ్చుంటే. కానీ హిట్ టాక్ మీద అయితే ఈ ప్రెజెంట్ అయితే నడుస్తుంది అనమాట. ఇదేంటిది నెగటివిటీ టాక్ అయితే ఎక్కువగా స్ప్రెడ్ చేశారు యాంటీ ఫ్యాన్స్ అయితే. ఈ అఖండ 2 తాండవం కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, 3 days కలెక్షన్స్, అలాగే లాస్ట్ 5 movies అఖండ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ లాస్ట్ 5 movies కూడా ఎంతవరకు గ్రాస్ సాధించాయి అని చెప్పి ఏది ఏ ప్లేస్ లో ఉందో ఒకసారి అయితే చూద్దాం అనమాట. అయితే అఖండాక ముందు బాలకృష్ణ గారు అయితే చాలా డల్ ఫేస్ లో అయితే ఉన్నారనమాట. కలెక్షన్లు కానీ ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కానీ ఏది బాగాలేదు. కానీ అఖండ నుంచి మాత్రం అసలు నిజంగా చెప్తున్నాను, ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ కానీ, ఆయన ఫైట్ సీక్వెన్సెస్ కానీ, ఆయన ఎంచుకునే క్యారెక్టర్లు కానీ, ఆయన వయసుకు తగ్గట్టు క్యారెక్టర్లు కానీ చాలా అంటే చాలా బాగా పిక్ చేసుకుంటున్నారు అనమాట. దానివల్ల ఇప్పుడైతే వరుసగా 5 movies అయితే సక్సెస్ అయితే చూసారనమాట. నెక్స్ట్ అయితే బాలయ్య బాబు గోపిచంద్ గారితో అయితే ఒక మూవీ అయితే తీస్తున్నారనమాట. ప్రస్తుతానికి అయితే NBK 11 అని చెప్పి టైటిల్, వర్కింగ్ టైటిల్ కి అయితే రన్ అవుతుంది. మరి ఆ మూవీ కూడా హిట్ కొట్టినట్టయితే డబుల్ హ్యాట్రిక్ అయితే కొడతారనమాట. ఇక లాగ్ లేకుండా ఇక కలెక్షన్ లోకి వెళ్ళిపోయినట్టయితే, ముందుగా కలెక్షన్ లోకి వెళ్లే ముందు అయితే కొత్తగా ఎవరైతే మన ఛానల్ అయితే చూస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. నేను నార్మల్ ఆడియన్స్ అయితే అడుగుతున్నాను అనమాట. అంటే అదర్ ఫ్యాన్స్ ని, నార్మల్ ఆడియన్స్ అయితే అడుగుతున్నాను. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే నేను అడగట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్, లైక్ చేస్తారని నాకు ఖచ్చితంగా తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు చేస్తారని నాకు నమ్మకం అయితే ఉందన్నమాట. అదర్ ఫ్యాన్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ కూడా ఈ వీడియోకి అయితే చేయండి అనమాట. ఇక లేకుండా మ్యాటర్ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇకపోతే ఫస్ట్ అఖండ మూవీ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. అఖండ మూవీ అయితే ఫస్ట్ 3 days కలెక్షన్ లో అయితే ఫస్ట్ 3 days 56.90 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. అలాగే 35.40 కోట్ల షేర్ అయితే తీసుకుందనమాట. ఈ మూవీ అయితే అప్పట్లో అయితే మంచి విజయాన్ని అయితే సాధించింది. అఖండ అయితే మామూలుగా లేదనమాట అప్పట్లో అయితే. ఇకపోతే సెకండ్ వచ్చి వీరసింహారెడ్డి అనమాట. ఈ వీరసింహారెడ్డి సినిమా అయితే ఫస్ట్ 3 days లో అయితే 73.90 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసిందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చి 44.50 కోట్ల షేర్ అయితే తీసుకుందనమాట. ఈ మూవీ కూడా చాలా మంచి సిస్టర్ సెంటిమెంట్ తో చాలా బాగా, అంటే చాలా బాగుంటుంది అనమాట మూవీ అయితే. నెక్స్ట్ వచ్చి భగవత్ కేసరి అనమాట. ఈ మూవీ ఫస్ట్ 3 days కలెక్షన్స్ వచ్చి 51.15 కోట్ల గ్రాస్ అయితే వసూలు అయితే చేసిందనమాట. అలాగే 29.48 కోట్ల షేర్ అయితే తీసుకుందనమాట. ఈ మూవీ అయితే డాక్టర్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ ప్రకారంగా అయితే ఈ మూవీ అయితే తెరకెక్కిందనమాట. చాలా అంటే చాలా బాగుంటది. యాక్షన్ సీన్స్ అయితే ఇరగ తీసేస్తారనమాట సినిమాలో అయితే. నెక్స్ట్ వచ్చి డాకు మహారాజ్ అనమాట. జనవరిలో అయితే రిలీజ్ అయింది అనమాట. ఈ మూవీ అప్పుడే బాలకృష్ణ గారు ఫస్ట్ హిట్ కొట్టారు, మళ్ళీ 2025 డిసెంబర్లో అయితే మళ్ళీ సెకండ్ హిట్ అయితే కొట్టారు. స్టార్టింగ్ ఎండింగ్ అదిరిపోయింది కదా, సూపర్ అంటే సూపర్ అనమాట. అయితే ఈ మూవీకి ఫస్ట్ 3 days కలెక్షన్స్ అయితే 87.85 కోట్ల గ్రాస్ అయితే వసూలు అయితే చేసిందనమాట. అలాగే 54.30 కోట్ల షేర్ అయితే తీసుకుందనమాట. ఈ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటది అనమాట. నెక్స్ట్ ఫైనల్లీ వచ్చి 4 మూవీలు అయితే అయిపోయినాయి కదా, ఇప్పుడు 5వ మూవీ అనమాట, అఖండ 2 మూవీ అనమాట. ఈ మూవీ అయితే ప్రెజెంట్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే రన్ అవుతుంది అనమాట. పాజిటివ్ టాక్ అయితే దూసుకెళ్తుంది అనమాట. అఖండ 2 3 రోజులు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకుందాం. 85.9 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. అలాగే 51.45 కోట్ల షేర్ అయితే తీసుకుందనమాట. ఇంకా అయితే అస్సలు లాంగ్ రన్ టైం ఇంకెలా ఎంత కలెక్ట్ చేస్తుందని చూడాలన్నమాట. ఈ లాంగ్ రన్ టైం తర్వాత కూడా మనం అయితే కొన్ని కంపారిజన్ చేసుకుందాం అనమాట. ఈ బాలకృష్ణ గారి మూవీస్ అయితే ఎలా ఉంటదని చెప్పి.
పోతే ఇప్పుడు చెప్పుకున్న ఈ 5 మూవీస్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో వచ్చి డాకు మహారాజ్ ఉందన్నమాట. సెకండ్ ప్లేస్ లో వచ్చి అఖండ 2 తాండవం అయితే ఉంది. థర్డ్ ప్లేస్ లో వచ్చి వీరసింహారెడ్డి అయితే ఉందన్నమాట. ఫోర్త్ ప్లేస్ లో అయితే భగవత్ కేసరి, లాస్ట్ లో అయితే అఖండ మూవీ అయితే ఉందన్నమాట. ఇలా ఈ 5 మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు అఖండ 2 తాండవం అయితే సెకండ్ 3 days హైయెస్ట్ కలెక్షన్స్ అయితే సాధించిందనమాట. ఇదేనమాట అసలు మ్యాటర్. ఇప్పటి వరకు ఈ 4 మూవీలు కూడా అఖండ 2 వదిలేస్తే ఈ 4 మూవీలు కూడా మంచి సక్సెస్ అయితే అందుకున్నాయి అనమాట. లాంగ్ రన్ టైం కూడా చాలా వరకు అందుకున్నాయి, మంచి కలెక్షన్ కూడా సాధించాయి అనమాట. ఈ అఖండ 2 తాండవం కూడా లాంగ్ రన్ టైం కూడా చాలా వరకు లాంగ్ రన్ టైం అయితే ఖచ్చితంగా అందుకుంటది అనమాట. మంచి ఫైనల్ గా వచ్చేసరికి మంచి కలెక్షన్ కూడా అందుకుంటది. నెక్స్ట్ వచ్చి NBK 11 గోపీచంద్ గారితో తీస్తున్న ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. అలాగే డబుల్ హ్యాట్రిక్ అయితే బాలకృష్ణ గారు అయితే అందుకుంటారనమాట ఖచ్చితంగా అనమాట. మరి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసేయండి. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కి అయితే నేను ప్రత్యేకంగా ఏమి చెప్పక్కర్లేదు అనుకుంటా. మీరేం చేయాలో మీరైతే చేసేయండి అనమాట ఈ వీడియోకి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.